ప్రపంచంలో అతిపెద్ద మానవ సమూహం జరగబోతున్నది మన భారతదేశంలో. కేవలం భారతదేశమే కాదు, ప్రపంచంలోని నలుమూలల నుంచి 30 నుండి 40 కోట్ల మంది ఈ మహాకుంభమేళాకు రానున్నట్లు ఒక అంచనా. ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ఇండియన్ రైల్వేస్ ప్రత్యేకంగా 3000కు పైగా రైళ్లను నడపనుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి 25కు పైగా ప్రత్యేక రైళ్లు ప్రయాగ్రాజ్ వరకు ఉన్నాయి. అలాగే భక్తుల సౌకర్యాల కొరకు భారత ప్రభుత్వం అనేక రకాల టెక్నాలజీలను ఉపయోగించబోతోంది. వాటన్నిటి గురించి, అలాగే ఈ మహాకుంభమేళా యొక్క పురాణగాథ, విశిష్టత, చేయవలసిన విధులు, అక్కడే ఉన్న శక్తిపీఠ దర్శనాలు, ఇలా ఈరోజు అనేక విషయాల గురించి తెలుసుకుందాం. మేళా అంటే ఉత్సవం, జాతర అనే అర్థాలు వస్తాయి. కుంభమేళా అనే పదం కుంభ అనగా కుండ లేదా కలశం అనే అర్థాలతో అమృతాన్ని కలిగిన ప్రదేశంలో జరిగే జాతరగా కుంభమేళా జరుపుకుంటాం. ఈ కుంభమేళాలు 4 రకాలు: కుంభమేళా, పూర్ణ కుంభమేళా, అర్ధ కుంభమేళా, మహాకుంభమేళా అంటారు. పురాణ గాథ ప్రకారం దేవతలు రాక్షసులు కలిసి సముద్రమథనం చేసిన తర్వాత అమృతం ఉద్భవించింది. ఈ అమృతం కోసం జరిగిన యుద్ధంలో అమృత కలశం నుంచి 4 చుక్కల అమృత బిందువులు నేల మీద పడ్డాయని, ఆ ప్రదేశాలు హరిద్వార్లోని గంగా నది వద్ద, నాసిక్ గోదావరి నది వద్ద, ఉజ్జయిని క్షిప్రా నది వద్ద, ప్రయాగ్రాజ్ గంగా యమున సరస్వతి నదుల సంగమం వద్ద ఆ అమృత బిందువులు పడ్డాయి. ఈ 4 ప్రదేశాల్లో ప్రతి 3 సంవత్సరాలకు ఒక్కో చోట కుంభమేళా జరుపుకుంటాం. అలా 12 సంవత్సరాలకు అన్ని నదుల స్నానాలతో ఒక పూర్తి ప్రయాణం జరుగుతుంది. హైందవ సంస్కృతిలో జ్యోతిష్య శాస్త్రం ఒక మహాగ్రంథం. గ్రహాల యొక్క స్థితిగతులు, నక్షత్రాలు, రాశులు, వాటి స్థానాలు దీనిలో వివరింపబడతాయి. ఇందులో బృహస్పతికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలా బృహస్పతి యొక్క పూర్తి సూర్యగమనానికి పట్టే సమయం 12 సంవత్సరాలు. అలాగే సూర్యుడు మకరంలోకి ప్రవేశించడాన్ని మహాకుంభం అంటారు. అలా మకర సంక్రాంతి నాడు కుంభమేళా మొదలవుతుంది. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరిగేది అర్ధ కుంభమేళా అని, 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేది పూర్ణ కుంభమేళా అని అంటాం. ఇలా 12 సార్లు 12 సంవత్సరాల పూర్ణ కుంభమేళాలు మేళవించినదే మహాకుంభమేళా. అంటే 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది కూడా మహాకుంభమేళా. ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే చూడగలిగేది. అందుకే ఈ మహాకుంభమేళా అంత ప్రత్యేకం. ఈ మహాకుంభమేళా ఈ సంవత్సరం జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు ఒక మండల కాలం జరుగుతుంది. ఇందులో అతి ముఖ్యమైనవి పౌష్ పూర్ణిమ మొట్టమొదటి రోజు జనవరి 13, రెండవ రోజు మకర సంక్రాంతి జనవరి 14, మూడవ రోజు మౌని అమావాస్య జనవరి 29, నాలుగవ రోజు బసంత పంచమి ఫిబ్రవరి 3, ఐదవ రోజు మాఘీ పూర్ణిమ ఫిబ్రవరి 12, అలానే చివరి రోజు మహాశివరాత్రి ఫిబ్రవరి 26. ఈ 6 రోజుల్లో ఏ రోజున అయినా పవిత్ర నది స్నానం చేసి మన తల్లిదండ్రుల, పూర్వీకుల తర్పణాలు సమర్పించుకోవచ్చు. ఈ కుంభమేళా సమయంలో చేసిన పవిత్ర స్నానం మన పాపాలు మాత్రమే కాదు, మన పూర్వీకులకు కూడా మోక్షం ప్రసాదించే పుణ్యతీర్థం. ఈ మహాకుంభమేళా కోసం భారత ప్రభుత్వం మరియు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభ్ నగర్ పేరిట 1,60,000 గుడారాల వంటి ఇల్లు అన్ని సౌకర్యాలతో కట్టించింది. సంగమ క్షేత్రం అయిన నది పైన 90 నీటిపై తేలియాడే బ్రిడ్జెస్, నీటిలో 100 అడుగుల లోతులో డ్రోన్ సహాయంతో మనుషులను కనిపెట్టేవి, అలానే 2 అడుగుల ఎత్తు ఉన్న రోబోట్స్, ఏఐ పరిజ్ఞానంతో పనిచేసే 2,000కు పైగా సీసీ కెమెరాస్, ఇలా అనేక ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినాయి. మహాకుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణ నాగసాధువులు, అఘోరా భగవాన్లు. అత్యంత కఠిన దీక్షలతో మానవ సమూహాలకు దూరంగా ఉండే ఈ సాధువులు కుంభమేళాలో అణువణువునా కనిపిస్తారు. ఒక్కో నాగసాధువు దీక్ష ఎంత కఠినంగా ఉంటుందో అంత నిష్ఠ కూడా ఉంటుంది. అలాగే కుంభమేళాలో మరో ఆకర్షణ క్రియాశీల యోగా. ఈ కుంభమేళా సమయంలో ఈ యోగా శిబిరాల్లో ఎంతో మంది దేశీయ, విదేశీయ పర్యాటకులు ఈ ప్రక్రియ నేర్చుకోవడానికి వస్తారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వారికి మళ్ళీ మళ్ళీ వెళ్లరు కనుక అక్కడే ఉన్న మాధవేశ్వరి శక్తిపీఠం దర్శించుకోగలరు. మాధవేశ్వరి శక్తిపీఠాన్ని ఇక్కడ వారు అలోపి మాతా మందిర్ అని కూడా అంటారు.
అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ఈ మాధవేశ్వరీదేవి మందిరంలో సతీదేవి చివరి భాగంగా చెయ్యి పడిందని చెప్తారు. కానీ ఇక్కడ ఏ విగ్రహారాధన ఉండదు, కేవలం డోలీ మాత్రమే కనిపిస్తుంది. ఈ డోలీలోనే అదృశ్యంగా ఆ దేవి ఉన్నది అనేది ఇక్కడ ప్రజల నమ్మకం. అలాగే ఈ మందిరంలోనే నవదుర్గల ఆకృతిలో నవదుర్గాలయం కూడా కలదు. కుంభమేళా జరిగే 4 ప్రదేశాల్లో ప్రయాగ్రాజ్ ఎందుకింత ప్రాముఖ్యత అని అనుకోవచ్చు. ఇక్కడ అనేక విశేషాలు కలవు. గంగా, యమున, సరస్వతి కలిసే సంగమం మొదటి విశేషం. మాధవేశ్వరి మాత శక్తిపీఠం రెండవ విశేషం. ఇక్కడ బ్రహ్మదేవుడు గొప్ప యాగం చేశాడని, అందుకే దీనికి ప్రకృష్ట యాగం అనే పేరు వచ్చిందని చెప్తారు. ఆ ప్రకృష్ట యాగమే నేటి ప్రయాగ్రాజ్. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మహాకుంభమేళా యొక్క విశేషాలు అనేకం. అందుకే ఈ మహాకుంభమేళా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది భక్తులు రానున్న అతిపెద్ద మానవ సంగమ స్థలం కానున్నది. మీరు కూడా ఈ కుంభమేళాని దర్శించి పవిత్ర స్నానాలు చేసి ఆ భగవంతుని కృపకు పాత్రులు కాగలరని మా సువర్ణాస్ గర్ల్స్ యొక్క ఆకాంక్ష. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.